నేను ఆలస్యంగా నిద్రలేస్తాను. ఎందుకంటే రాత్రి 3 దాకా నేను ధ్యానం చేస్తూ లేట్‌గా ఉంటాను చెప్తాను. అప్పుడు సడెన్‌గా మెలుకువ వచ్చింది. 4కి, 5కి మెలుకువ వచ్చింది. మళ్ళా కూర్చున్నాను ధ్యానంలో. అలా నిద్రపోదామని. నిద్ర పట్టట్లా. ఇదేంటి నేను ఈరోజు ఎందుకని అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అప్పుడు సడెన్‌గా స్ట్రైక్ అయింది. అవును ఈరోజు అంటే సాయంత్రం పెడదాం అనుకున్నాం క్లాస్. సాయంత్రం ఆల్రెడీ ఉంది. ఆ టైంలో పెడదాంలే అనుకున్నాం. మరి అనుకోకుండా ఈరోజు పత్రి సార్‌ది హ్మ్. స్మరణ ఉత్సవం ఉంది కదా! గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఇంక గబాలమని లేసి ఈ టైంలో మన జూమ్ మీటింగ్ అవుతుంది కదా! అందుకని వెంటనే వచ్చేసాననమాట. సో, మన ఈరోజు క్లాస్ కూడా ఎవరిది ఈరోజు క్లాసు? సౌమ్య మేడంది. సౌమ్య మేడంని రిక్వెస్ట్ చేసి నువ్వు ఆగమ్మా అని చెప్పి నేను ఎంటర్ అయిపోయాను. సో, థ్యాంక్ యూ మరొకసారి అందరికీ సౌమ్యకి థ్యాంక్ యూ. నీ క్లాస్ నేను లాక్కున్నాను ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఒకసారి అందరికీ మరొకసారి ఆత్మీయ అభినందనలు. సో, ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే పత్రి గారి యొక్క దివ్య లక్షణాలు చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన మీరందరూ 'పత్రిజీ' సినిమా చూసే ఉండొచ్చు. 'పత్రిజీ' సినిమాని మన మిత్రుడు వెంకట్ తీశాడు. వెంకట్ తీసి చాలా అద్భుతంగా ఆ మూవీని హ్మ్. 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 ఆ మూవీని అద్భుతంగా పత్రి గారి యొక్క దివ్య లక్షణాలను అందరికీ మనం ప్రెజెంట్ చేసి చూపించారు. అయితే పత్రి గారి యొక్క లక్షణాలు అందులో రాలేదు. అంటే మూవీలో అంతా చూపించడం అవ్వదు. జస్ట్ పరిచయం చేశారు. అయితే ఆయన ఎంతో కష్టపడి ఒక ట్రాక్ ఏశారనమాట. ఒక ట్రాక్ పత్రిజీ యొక్క దివ్య లక్షణాలని మనం ఒక ట్రాక్‌లా ఏసి చూపించారు. అయితే ఏ దివ్య లక్షణాలు చూపించారంటే పత్రి గారితో ఆయన ఎంత కష్టపడ్డారు. ఆయన అదంతా అందులో ఉంది. మీరు చూసే ఉండొచ్చు మూవీ. సో, ఈరోజు మనం లక్షణాలు చెప్పుకుందాం. కానీ ఒక విచిత్రమైన అంశం ఏంటంటే లైవ్ స్టార్ట్ చేద్దాం. సరే లైవ్‌కెళ్తున్నాము. మన యూట్యూబ్ ఛానెల్‌లో సద్గురు మూవ్‌మెంట్ యూట్యూబ్ ఛానెల్‌లో వస్తుంది. మళ్ళా ఎవరైనా మిస్ అయినోళ్ళు కూడా చూసుకోవచ్చు. ఓకే. యాహ్! లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళా మనం మాట్లాడుకుందాం. ఒక 30 నిమిషాలు లైవ్ ఉంటుంది. క్లాస్ ఇస్తాను. పత్రి గారి యొక్క దివ్య లక్షణాలు నోట్‌బుక్, పెన్ ఉంటే తీసుకొని రాసుకోండి. ఎందుకంటే అవి మీలో ఉండాలి. అది రాసుకొని పెట్టుకోండి. యాహ్! స్టార్ట్. అందరికీ నమస్కారం. పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు అద్భుతమైన రోజు. ఒక భూమి మీదకి ఒక సామాన్యుడిగా ఒక మనిషి వచ్చి బ్రహ్మర్షిగా ఎదిగి ఒక అద్భుతాన్ని సృష్టించి వారు ఈ లోకాన్నించి నిష్క్రమించారు. దాన్ని మహాపరినిర్వాణం అనొచ్చు. సో, పత్రి గారు ఈరోజు జూలై 24 తారీఖు. ఈరోజు వారు శరీరాన్ని విడిచిపెట్టి భూలోక యాత్ర ముగించుకొని ఉన్నత తలాలకు వెళ్ళిన రోజు. ఈరోజు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితామహ పత్రి గారు యొక్క దివ్య చైతన్యం ఈ లోకంలో విస్తరించుంది. ఆయన యొక్క జ్ఞానం రూపంలో, ఆయన యొక్క లక్షణాల రూపంలో, ఆయన ఫాలోవర్సు ఆయన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో, ఆయన ఎవరైతే ఆయన చైతన్యానికి సంబంధించిన అనుభూతి చెందారో వాళ్ళందరూ వారి వారి యొక్క దివ్యత్వాన్ని ఇస్తున్నారు. సో, మనం ఇప్పుడు మన పని ఏంటి? పితామహ పత్రి గారి యొక్క స్మృతి ఉత్సవంని మనం ఎలా చేసుకోవాలి అంటే, ఆయన లక్షణాల్లో జీవించాలి మనం. పత్రి గారి యొక్క దివ్య లక్షణాల్లో జీవించడమే మనం ఆయనకిచ్చే స్మృతి. స్మృతి అంటే ఓ మెమరీ అన్నమాట. అంటే స్మృతి స్మరణ అంటే ఏంటంటే ఆయన్ని తలుచుకోవటం కాదు. ఆయన మనల్ని తలుచుకోవాలి. మనల్ని చూసి ఆయన మురిసిపోవాలి. అది స్మృతి స్మరణ. దివ్యలోకాల్లో ఉన్న ఆ గురువులు మనల్ని చూస్తుంటారు. మనల్ని చూస్తూ నేను చెప్పింది వీళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఆచరిస్తున్నారు, నేను చెప్పిన మార్గంలో వీళ్ళు ఎంత బాగున్నారు అని వాళ్ళు ఎప్పుడైతే సంతోషంతో మనల్ని స్మరించుకుంటారో, మనల్ని దీవిస్తారో అప్పుడు అసలైన స్మృతి స్మరణ. అంతేగాని మా గురువుగారు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడని మనం ఆయన పొగుడుతూ,
సంతోషిస్తూ ఉంటే అది స్మృతి స్మరణ కాదు, అది కేవలం ఆనందం అంతవరకే. పత్రి గారి యొక్క దివ్య లక్షణాలు నేను మీకు కొన్ని చెప్తా. ఎందుకంటే నేను ఆయనతో దాదాపుగా 25 సంవత్సరాలు పైన ట్రావెల్ చేశాను. వారితో కలిసి జీవించాను. ఆ అదృష్టం నాకు దొరికింది. ఎన్నో అడవుల్లో ట్రెక్కింగ్‌లు తీసుకెళ్లారు మమ్మల్ని. వారితో కలిసి నేను ఒకే బెడ్ మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. వారితో కలిసి ఎన్నో కార్యక్రమాల్లో డయాస్ మీద పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆ అదృష్టం కూడా నాకు దొరికింది. సో, ఒక పరమయోగి మనకి అవకాశం ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, మనం కూడా ఆ స్థితిలో ఉన్నామని అర్థం. ఒకసారి పత్రి సార్‌ని అన్నా నేను, "మీతో కలిసి సమకాలికుడిగా జీవించడం నా అదృష్టం అండి" అన్నా. ఆయన వెంటనే అన్నాడు, "లేదయ్యా మీతో ఉండడం నా అదృష్టం" అన్నాడు. చూసారా? అంటే ఒక గురువు మనల్ని గుర్తిస్తాడు. మనం కూడా మనల్ని గుర్తించం. మనకు కూడా మన గురించి తెలీదు. మనకు మన గురించి ఆహ్, తక్కువగా చూసుకుంటాం. నేను అల్పుడిని, నేను ఇది, అది అని మనం తక్కువ కానీ గురువు కనిపెడతాడు. గురువు మనలో ఉన్న దివ్యత్వాన్ని కనిపెట్టి దాన్ని ప్రోత్సహిస్తాడు. ఎప్పుడు ప్రోత్సహిస్తాడు? నువ్వు సిద్ధంగా ఉంటేనే. మళ్ళా నువ్వు సిద్ధంగా లేకపోతే ఆ గురువు నీ దగ్గరికి కూడా రాడు. అందుకనే శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు అంటారు. సో, ఏదేమైనా పత్రి గారి యొక్క పితామహ పత్రి గారి యొక్క దివ్య స్మరణ ఏంటి అంటే, మనము వారి లక్షణాల్లో జీవించాలి. నేను దాదాపుగా పత్రి సారు ఉన్న టైంలోనే ఆయన పక్కనే కూర్చొని నేను చెప్పేవాడిని. ఎన్నో క్లాసుల్లో చెప్పాను. ఎన్నో పబ్లిక్ ప్రోగ్రామ్‌లో. ఏం చెప్పాను అంటే, మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను. శ్రీరాముడిని ఒకరోజు విశ్వామిత్రుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు వెళ్తూ ఉన్నప్పుడు శ్రీరాముడు ఒక ప్రశ్నేస్తాడు. స్వామి మీరు బ్రాహ్మణులు కాదు గదా! పుట్టుకతోనే బ్రాహ్మణుడు కాదు విశ్వామిత్రుడు. మీరు రాజు కదా! ఒక రాజైన మీరు బ్రహ్మర్షి ఎలా అయ్యారు అని అడిగారు. ఈ క్లాసు పత్రి సార్ పక్కనే ఉన్నప్పుడు నేను ప్రకృతి వ్యాలీలో చెప్పా. ఆయన నాకు మైక్ ఇచ్చినప్పుడు నేను చెప్పాననమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, నిజమే నేను బ్రాహ్మణు కాదు పుట్టుకతోనే. కనుక నాకు ఈ సాధన ఇయన్నీ సంబంధం లేదు. నేను ఒక రాజుని. యుద్ధాలు జేయడం, రాజ్యాన్ని రక్షించడం, రాజ్య విస్తరణ ఈ సెక్షనే నాది. డబ్బులు సంపాదించుకోవడం ఇది తప్ప ఇంకోటి ఏ సెక్షన్ లేదు. కానీ ఒకరోజు అనుకోకుండా వశిష్ఠుడిని కలవడం జరిగింది. ఆయన దగ్గరున్న చైతన్యాన్ని చూశాను. ఆయన దగ్గరున్న పవర్‌ని చూశాను. ఆయన్ని యుద్ధంలోకి లాగాను. ఆయన్ని నేను ఓడించలేకపోయాను. అప్పుడు నాకు అర్థమైంది. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్ప పదవి ఏదన్నా ఉంది అంటే అది బ్రహ్మర్షి పదవి. అంటే ఒక స్పిరిచ్యువల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్, మాస్టర్ కూడా కాదు. స్పిరిచ్యువల్ గ్రాండ్ మాస్టర్ అంటే బ్రహ్మర్షి. ఒక బ్రహ్మర్షి అని అర్థమైంది. అప్పటి నుంచి నేనేం చేశానంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవ్వాలి. ఎలాగైనా నేను బ్రహ్మర్షి అవ్వాలి అన్న తపనతో నేను వశిష్ఠుడిని చూస్తూ గడిపాను. ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన చేస్తున్న సాధనలు నేను చేశాను. అలాగ చేయగా ఎన్నో కింద మీద పడి మొత్తం మీద నేను బ్రహ్మర్షినయ్యాను అని చెప్తారు శ్రీరాముడికి. అప్పుడు శ్రీరాముడు ఎంతో ఆనందిస్తారనమాట. అంటే వశిష్ఠుడు యొక్క దివ్య చైతన్యాన్ని చూసి విశ్వామిత్రుడు ఫస్టు ఈర్ష్య చెందుతాడు. తర్వాత గొడవ పెట్టుకుంటాడు. తర్వాత రకరకాల పనులు చేస్తాడు. అన్నీ దాటిపోయాక అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు. సో, చూసారా? అంటే ఆ దివ్య లక్షణాలను చూడాలి. విశ్వామిత్రుడు ఎలాగా బ్రహ్మర్షి అయ్యాడు? వశిష్ఠుడిని చూసి అయ్యాడు. వశిష్ఠులు వారి యొక్క దివ్య చైతన్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. ఆయనకి కామధేను వచ్చి హెల్ప్ చేస్తుంది. నాకెందుకు చేయట్లేదు? అట్లా అన్ని పదవుల కల్లా గొప్ప పదవి బ్రహ్మర్షి. అలా అవ్వాలంటే ఏం చేయాలి? ఆ దివ్య పురుషుల లక్షణాలు మనం నేర్చుకోవాలి అని చెప్పి ఆయన నేర్చుకొని బ్రహ్మర్షి అయ్యి శ్రీరాముడి వారికే గురువయ్యాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్‌లో మీకు తెలుసు అంగుళిమానుడు పరమ భయంకర రాక్షసుడు. ఎవరిని దొరికితే వాళ్ళని చంపి చేతి వేళ్ళు ఉంటాయి కదా! ఆ వేళ్ళు లాక్కుంటాడు. ఈ వేళ్ళు మొత్తం చూడండి ఎవరి చేతులన్నా చూసాడనుకో అబ్బా! ఈ వేళ్ళు భలే ఉన్నాయిరా అని ఏసేసి ఆ వేళ్ళు కట్ చేసి మెడలో యేసుకుంటాడు. అందున లావాటి ఏళ్ళు, పొడవేళ్ళు కనపడితే అసలు వదలడు. నా 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 నన్ను చూస్తే ఏసేస్తాడేమో నా ఏళ్ళు చాలా పొడవుంటాయి. అయితే ఓసారి బుద్ధుడు అడవిలో వెళ్తా ఉన్నాడు. వెనకాతల వెళ్తున్నాడు. బుద్ధుడు చాలా పొడవు, చాలా ఎత్తుగా ఉంటాడు. ఆర్యపురుషులాళ్ళు. వాళ్ళు అతని ఏళ్ళు అందంగా ఉంటాయి. అంగుళి అంటే బొటనవేలు. ఇంకా అందంగా ఉంటది. ఇంత లావున చక్కగా మధురంగా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. అది చూసి అబ్బా! ఈయన ఏళ్ళు ఎంత బాగున్నాయి ఏసేద్దామని వెనకాతల వెళ్తుంటాడు. వెళ్తుంటే అందరూ బుద్ధుడిని చూసి దారిలో అందరూ నమస్కారాలు పెడుతుంటారు.
ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి నమస్కారాలు పెడుతున్నారు, మనిషికి ఇంకో మనిషి నమస్కారం పెడతాడా అనుకున్నాడు. ఎందుకంటే ఇతను ఆటవికుడు, రాక్షసుడు అనమాట. రాక్షసుడు అంటే అది రాక్షసత్వంలో ఉన్నవాడు. అప్పుడు అంగుళీమానుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి విచిత్రంగా ఉన్నాడు ఈయన అని ఇంకా ఎలా ఫాలో అవుతుంటాడు. అందరూ కాళ్ళ దండాలు పెడుతుంటారు, నమస్కారాలు పెడుతుంటారు, ఆయన గౌరవిస్తుంటారు. ఆయన అందరికీ పలకరిస్తూ వెళ్తూ ఉంటాడు. ఎంతో ప్రేమగా వెళ్తూ ఉంటారు. ఆయన చూసి అంగుళీమానుడిలో క్వశ్చన్ వస్తుంది. చంపాలన్న ఆలోచనపై ఒక క్వశ్చన్ వస్తుంది. చూసారా? అది దివ్య పురుషుల యొక్క చైతన్యం. అలా ఉంటుందన్నమాట. అందుకని దివ్య పురుషులతో ఎప్పుడు కలుస్తూ ఉండాలి మీరు. ఎంత అవకాశం ఉంటే అప్పుడు అంతగా కలవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాక మీరు కలుద్దామన్నా కలవలేరు. ఇంక ఆ సినిమా అయిపోద్ది. అందుకని మీ చుట్టూతో ఉన్న దివ్య పురుషులను గుర్తించండి. ఆకాశంలోనే కాదు, దివ్య పురుషులు మీ చుట్టూతో కూడా ఉంటారు. మీరు చూడాలి. సరిగ్గా చూడట్లే మీరు. ఎందుకు చూడరంటే అసూయ. కళ్ళల్లో నిండా కంప్లైంట్స్ ఉంటాయి. కంప్లైంట్స్. లోపలంతా బురద ఉంటదనమాట. ఆ! కృష్ణుడు గొప్పవాడని అంగీకరించడానికి ఇంతకాలం పట్టింది తెలుసా? ఆ రోజుల్లో కృష్ణుడిని అవమానించారు. పత్రికారిని కూడా అవమానించారు ఆ రోజుల్లో కూడా. అంటే గురువులను అవమానించడమే ఈ లోకం యొక్క లక్షణం. అందుకని మీరు అలా ఉండకండి. గురువులను అవమానించకండి. గురువులు నచ్చకపోతే దూరంగా ఉండండి. వాళ్ళు నచ్చితే వాళ్ళ విధానం నచ్చితే దగ్గరకెళ్ళండి. నచ్చకపోతే దూరంగా ఉండండి. అంతేగాని గురుదూషణ చేసి పాపం మూట కట్టుకోకూడదు. అది చాలా, చాలా పెద్ద పాపం. దైవము, తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురిని ఎప్పుడు దూషించకూడదు. మీకు నచ్చకపోతే దూరంగా వెళ్ళిపోండి అంతే. దూషించారా మీ కర్మ పట్టుకుంటది. అది ఎలా ఉంటదంటే చాలా భయంకరంగా ఉంటది. సరే. ఏదేమైనా అంగుళీమానుడు అతన్ని చూసాడు, బుద్ధుడిని చూసి ముగ్ధుడైపోయాడు. ఎందుకని చైతన్యం అది కాన్షియస్‌నెస్. గురువులంటే ఎవరు? నడిచే చైతన్యం. అది వాళ్ళు ఎవరెవరికి ఎలా ఉండాలో అలా ఉంటారు. మీకెలాంటి గురువు కనెక్ట్ అయ్యాడో వాళ్ళతో ఉండాలి. అంతేగాని అది రాంగు, వాళ్ళు రాంగు, వీళ్ళు రాంగు అనకూడదు. చాలామంది తప్పులు చేస్తుంటారు. ఇంకో గురువుని చూసి విమర్శిస్తుంటారు. ఆయన కరెక్ట్ కాదు, ఈయనే కరెక్ట్ అని తీర్మానాలు ఇస్తుంటాడు మూర్ఖుడు. వాడు అంత పరమూర్ఖుడు ఇంకోడు ఉండడు. సరే. అంగుళీమానుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఒక్కసారి బుద్ధుడి ముందుకు దూకాడు కత్తి తీసుకొని. అందరూ పారిపోయారు. అంగుళీమానుడు బుద్ధుడు వెనక చూశాడు. ఏళ్ళు తీసుకోవడానికి వచ్చాడు. కానీ క్వెషన్ ఉంది కదా లోపల. వెంటనే అడిగాడు. అయ్యా! మీరు మీరు ఏంటి ఏం కావాలన్నాడు. నీ ఏళ్ళు కావాలి. నేను చంపి నీ ఏళ్ళు తీసుకుంటా అన్నాడు. మరి కానీ అన్నాడు. అది కాదు నాకొక క్వెషన్ ఉందన్నాడు. ఏంటి అన్నాడు. ఏంటి అనగానే బుద్ధుడు అంగుళీమానుడు అన్నాడు. అందరూ నిన్ను చూసి దండం పెడుతున్నారు. నన్ను చూసి పారిపోతున్నారు. ఏంటి నీకు నాకు తేడా? ఇద్దరం మనుషులమే కదా అన్నాడు. అనగానే అప్పుడు బుద్ధుడికి ఆశ్చర్యం వేసింది. అంటే చంపుదామని వచ్చినోడు చంపకుండా క్వెషన్ ఏస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్. వీళ్ళేదో మార్పు వస్తుంది అని వెంటనే ఏం చేశాడు? నీకా సందేహం ఉంది తెలియాలి కదా అన్నాడు. అవునండి అన్నాడు. సరే రా అన్నాడు. అని తీసుకెళ్ళాడు. ఆశ్రమంకి తీసుకెళ్ళి శుభ్రంగా గుండు కొట్టించేసి బట్టలన్నీ తీసేసి నదిలో స్నానం చేయించి, కాషాయం కట్టించి, అతనికి సన్యాసి దీక్ష ఇచ్చి, భిక్షాటనకు పంపించి అలాగా తన్నులు తింటాడు. తర్వాత ఎన్నెన్నో జరుగుతాయి. మొత్తం మీద జనాలు కొడతారు. ఎందుకంటే చేతిలో కత్తి లేదు కదా! చితకొట్టుడు కొడతారు. ఆ తర్వాత ఆశ్రమంలో అందరూ రాళ్ళేస్తారు. బయటికి పో, బయటికి పో అని. అయినా బుద్ధుడు అతన్ని ఎంతో సేద తీర్చి, ప్రేమనిచ్చి ఒక గొప్ప ఋషిని చేస్తాడు. ఇది అంగుళీమానుడి స్టోరీ షార్ట్‌కట్‌లో. అంటే ఈ అంగుళీమానుడు ఎవరిని చూసి బ్రహ్మర్షి అయ్యాడు? ఎవరిని చూసి పరమగురువు అయ్యాడు? అంగుళీమానుడు. అతనికి మోక్షం వచ్చింది. రాక్షసుడికి మోక్షం వచ్చింది. రాక్షసత్వంలో ఉన్నవాడికి మోక్షం వచ్చింది. అది విచిత్రం. బుద్ధుడితో ఉన్న శిష్యులకు రాలేదు. తెలుసా మీకు? చాలా మంది శిష్యులకు మోక్షం లేదు. చివరిదాకా ఏడుస్తూనే ఉంటారాళ్ళు. సో, ఒక రాక్షసుడికి మోక్షం ఎట్లొచ్చింది? బుద్ధుడిని ఫాలో అవుతూ, బుద్ధుడికి సేవ చేస్తూ, బుద్ధుడి ఎనకాతల తిరుగుతున్న వాళ్ళకి ఎందుకు రాలేదు? అంటే వాళ్ళ దృష్టి ఎక్కడున్నది? గురువు యొక్క లక్షణాల మీద లేవు. ఆశ్రమం మీద, పీఠాల మీద, పక్కనోడి మీద, ముందోడి మీద, భోజనాల మీద వాడినెందుకు తీసుకొచ్చారు? వీడినెందుకు తీసుకొచ్చారు? అయ్యో! ఎంత గొడవ చేస్తారనుకున్నారు? అంగుళీమానుడు బుద్ధుని ఆశ్రమంలో పెట్టగానే గురువుగారు తెచ్చి పెట్టేసాడు. ఇంక ఈడేమన్నా ఉందా? మనల్ని ఏ రాత్రి పూట మనల్ని చంపేస్తే దిక్కెవరు? అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇలాగ మొత్తం మీద ఏం జరుగుతదంటే, ఆళ్ళ ఫోకస్ బుద్ధుడి యొక్క లక్షణాల మీద లేదు. అంగుళీమానుడి యొక్క ఫోకస్ బుద్ధుడి మీద ఉంది. చూసారా మిత్రులారా? బుద్ధుడి యొక్క లక్షణాల మీద. బుద్ధుడు అంటే బుద్ధుడి లక్షణాల మీద. విశ్వామిత్రుడి యొక్క ఫోకస్ వశిష్ఠుడి మీద ఉంది. అందుకే ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అంగుళీమానుడి యొక్క ఫోకస్ బుద్ధుడి మీద ఉంది. అందుకే ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. ఇప్పుడు అంగుళీమానుడుకి బుద్ధుడు ఉన్నాడు ఆ కాలమోడు. మరి మనకెవరున్నారు? చెప్పండి. మనకి ఇదిగో పత్రి గారున్నారు. పత్రి గారి దివ్య లక్షణాలున్నాయి గదా! నేను ఇది ఇప్పుడు కాదు. దాదాపుగా ఒక 5 సంవత్సరాలు 5 కాదు 10 సంవత్సరాలు.
పూర్వమే నేను ఇది తయారు చేశా. పత్రిజీ దివ్య లక్షణాలని ఒక ప్రాజెక్ట్ తయారు చేశా. పత్రిక దగ్గరికెళ్ళా. ఎళ్లి అందులో లక్షణాలన్నీ చూపించి, సార్ దీని మీద ప్రాజెక్ట్ వర్క్‌షాప్ చేస్తున్నాను. అందరూ వీటిని పెంచుకోవాలి. లేకపోతే మీరు గురువుగా ఉండి మాకు ప్రయోజనం ఏంటి? వీటిని మేము మా లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఎలా జీవిస్తున్నారో, మీరు ఎలాగ మాట్లాడుతున్నారు, మీరు ఎలాగ నడుస్తున్నారు, మీరు ఎలాగ నవ్వుతున్నారు, మీరు ఎలాగ వాత్సల్యంతో ఉన్నారు, మీరు ఎలా కృతజ్ఞతతో ఉన్నారు, మీరు ఎలా వాక్ శుద్ధితో ఉన్నారు, అయన్నీ మేము నేర్చుకోవాలి. అందుకని ఈ లక్షణాలు తయారు చేసి దీని మీద ప్రచారం చేస్తున్నానని ఆయన చూపిస్తే ఆయన చాలా హ్యాపీ అయ్యారు. గుడ్, చాలా బావుందన్నారు. సో, 24 తయారు చేస్తే అందులో ఆయన 18కి టిక్ పెట్టాడు. ఇవి పెట్టు, ఇవి బావున్నాయి అన్నారు. సో, దాని మీద నేను చాలా వర్క్‌షాప్‌లు చేశాను కూడా. ఎందుకనో మరి అది అందరూ దాని మీద ఫోకస్ చేసి నేర్చుకోవాలి మనం. దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. మనం లేకపోతే ఉపయోగం ఉండదు. ఆ గురువు వచ్చాడు, మనకు చెప్పాడు. ఓహో! ఆహా! ఓహో! ఆహా! ఓహో! భజన చేసుకొని, ఆయన ఫోటో పెట్టుకొని రోజు చప్పట్లు కొడతా మనం అది కాదు గురువు కోరుకునేది మన దగ్గర. ఆయన ఆయన యొక్క మెమరీ అంటే ఆయన లక్షణాల్లో జీవించడం ఆయన కోరుకుంటాడు. ఒక తల్లి తన బిడ్డని ఏం కోరుకుంటది చెప్పండి? ఒక తల్లి తన బిడ్డ దగ్గర ఏం కోరుకుంటది? తనలాగా వాడు ఉన్నతంగా అవ్వాలని, తనకన్నా ఇంకా ఉన్నతంగా అవ్వాలని కోరుకుంటది. తండ్రి ఏం కోరుకుంటాడు? చెప్పండి. పుత్రుడిని చూడగానే పుత్రోత్సాహం కలుగదు తండ్రికి. ఆ పుత్రుడిని పురజనులు పొగిడినప్పుడే కలుగుతదని సుమతి శతకంలో చెప్పారు గదా! అలాగా ఒక గురువుకి తన శిష్యుడిని చూసినప్పుడు ఏం కలగదో, ఉన్నాడు గుంపులో గోవిందం. అయితే ఏంటి అంటాడు. ఆ పుత్రుడు ఉన్నతంగా తయారైతే దైవజనులు, దేవలోకం వాళ్ళు పొగుడుతూ ఉంటే అప్పుడు ఆ గురువుకి హృదయం విశాలమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పత్రి గారు పైలోకాల్లో ఉంటారు. దివ్యలోకాల్లో ఉంటారు. హ్మ్. అప్పుడు ఆయన కిందన మనం దివ్యంగా జీవిస్తున్నాం అనుకోండి. దివ్యంగా. ఓకే. ఎవరయ్యా ఆయన? ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఈయన గురువెవరు? ఈయన ఎంత బాగా నేర్చుకున్నాడు అని అంటారా? అనరండి? చెప్పండి. ఆ! ఇది వీళ్ళ వల్ల ఎవరో లాభం పొందుతారు కదా! మన వల్ల ఎవరో లాభం పొందుతారు. మనం ఇంత కాంతితో, ఇంత చైతన్యంతో జీవిస్తుంటే, అప్పుడు పైనేమంటారు? అబ్బా! మీ వాడు ఎంత బాగున్నాడండి అని అంటారా అనరా? ఆ గురువుతో. ఆ దివ్య చైతన్యంతో పైనున్న దేవతలు అంటారా అనరా? ఎంత అద్భుతంగా తయారు చేసావయ్యా! ఈ లోకంలో నీ 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 మాస్టర్స్, నీ పిరమిడ్ మాస్టర్స్ ఎంత బాగున్నారయ్యా! ఎంత ఉన్నతంగా ఉన్నారయ్యా! ఎంత సహకారంతో ఉన్నారయ్యా! ఎంత ప్రేమతో ఉన్నారయ్యా! ఎంత కరుణతో ఉన్నారు. ఎంత ఉపేక్షతో ఉన్నారు. ఎంత వాక్ శుద్ధితో ఉన్నారు. ఎంత స్నేహంతో ఉన్నారు అని అన్నప్పుడు, ఆ గురువుకి ఎలా ఉంటదండి? ఉన్నత చైతన్యానికి ఎలా ఉంటది? ఆ దివ్యలోకాల్లో ఉన్న ఆళ్ళకి ఎలా ఇంకసలు పట్టరాని సంతోషం. పుత్రుడిని పురజనులు పొగిడినప్పుడే. అలాగే దేవజనులు పొగిడినప్పుడే. మనం దేవజనులు పొగడాలి. పురజనులు గాదు. దేవజనులు. ఎన్‌లైటన్‌మెంట్‌గా ఉండాలి మనం. అప్పుడు ఆ గురువు యొక్క కళ్ళలో కాంతి వస్తుంది. ఎంతో ఆనందిస్తాడు. అది స్మృతి, స్మరణ ఉత్సవం. సో, ఈరోజు పత్రి గారి యొక్క స్మృతి స్మరణ ఉత్సవం చేసుకుంటున్నాం మనం. జ్ఞానంతో. దీనికేమి పెద్ద సభలు పెట్టేసి, భోజనాలు పెట్టేసి కాదు. ఈరోజు ఈ ప్రాతకాలంలో మీరు నేర్చుకోండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. పత్రి గారి యొక్క దివ్య లక్షణాలు. అంటే నేను ఆయనతో నడుస్తూ చూసిన లక్షణాలు. ఆయన చెప్పిన జ్ఞానం అనేక క్లాసుల్లో ఉంది. కానీ ఆయన లక్షణాలు క్లాసుల్లో ఉండవు. ఆయన టీచింగ్స్‌లో ఉండవవి. అవి మనం చూసి నేర్చుకోవాలి. అర్థమైందండి? ఒక పువ్వు ఎలా ఉంటదో ఆర్టిస్ట్ ఎయగలడు గానీ, మకరందాన్ని ఎయగలడా చెప్పండి? మకరందం మనం పట్టుకోవాలి. ఒక పువ్వులో మకరందం మనం పట్టుకోవాలి. అలాగా పట్టుకోవాలి అంటే మీరేం చేయాలంటే స్టడీ చేయాలి. లోపాలు చూడడానికి అలవాటైపోయినాయి మన కళ్ళు. కామెంట్లు వినడానికి అలవాటైపోయినాయి మన చెవులు. కంప్లెయింట్ చెప్పడానికి అలవాటైపోయింది మన నోరు. అవన్నీ మార్చేయాలి. అప్పుడే మీరు దివ్యపుత్రులుగా ఎదుగుతారు. సో, నేను పత్రికారితో ట్రావెల్ చేస్తూ కొన్ని లక్షణాలు ఈరోజు మీకు చెప్తాను. కొన్ని రూల్స్ చెప్పేసి మనం ముగించుకుందాం. అందులో మొట్టమొదటిది ఏంటో చెప్పనా? నాకు బాగా నచ్చేది ఆయన దగ్గర కృతజ్ఞత. పత్రిజీ దగ్గర ఉన్న గొప్ప లక్షణాల్లో ఒకటి కృతజ్ఞత. నేను ఈ ఈ ఆయనకి చూపించినప్పుడు ఆయన టిక్ పెట్టినట్లో ఇది మొదటిదనమాట. కృతజ్ఞత. అంటే ఆయనకి ఎంతో కృతజ్ఞత. ఇప్పుడు ఆయన మూవ్‌మెంట్‌లో ఎంతోమందుంటారు. ఎంతోమంది ఇక్కడ వర్క్ చేశారు. పాత మాస్టర్స్. కొంతమంది వర్క్ చేసి కొంతకాలం తర్వాత వాళ్ళు కనిపించరు. వాళ్ళింకా సైలెంట్ అయిపోతారనమాట. మనమేమనుకుంటామంటే ఇంక ఆళ్ళు వెళ్ళిపోయారు, పడిపోయారు ఇందులోంచి అది ఇదేదో పిచ్చి మాటలు మాట్లాడతాం. కానీ గురువు అలా ఉండడు. పత్రిజీ అలా ఉండడు. వాళ్ళు వాళ్ళ సమయం పూర్తయింది. వాళ్ళకి వేరొక పని ఉంటుంది అంటారు. అంతే తప్ప వాళ్ళెళ్ళిపోయారు, పడిపోయారు, అది పిచ్చి మాటల మాట్లాడరు. మనం మాట్లాడతాం అలా చెత్తవాగుడు.
ఎవరో అన్నా ఒక ఒక వ్యక్తి ఎంతో పని చేస్తాడు. పిఎస్ఎం మూవ్‌మెంట్‌లో గాని, లేకపోతే ధ్యాన ప్రచారంలో గాని అతనితో పని చేస్తారు. పని చేసిన తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకు సైలెంట్ అయిపోతారు అంటే ఏవో కారణాలుంటాయి. వాళ్ళకి వ్యక్తిగత కారణాలవ్వచ్చు, లేకపోతే ఇంకోటేదో అవ్వచ్చు. సంథింగ్, సంథింగ్. మనం దాన్ని పడిపోయినట్టు, లేపోతే ఆళ్ళు కోల్పోయినట్టు, వాళ్ళింక నాశనమైపోయినట్టు, ధ్యాన ప్రచారం వదిలేశారు, ఇంక నాశనమైపోయారు, వేరే సంస్థలకెళ్ళిపోయారని పిచ్చి వాగుడు వాగుతుంటారు కొంతమంది. అది తప్పు. ఎప్పుడు అలా అనకూడదు. ఎందుకనంటే, వాళ్ళ సమయం పూర్తయింది. ప్రతి ఒక్కళ్ళకి కొంత సమయం ఇవ్వబడతది. ఆ సమయం తర్వాత వాళ్ళు ఇంకొక ప్రాజెక్ట్‌లోకి, ఇంకొక పనిలోకెళ్తారు. అందుకని మనం ఏం చేయాలంటే, ఆ సమయం పూర్తయిన దానికి కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు ఆ సమయంలో పని చేసినందుకు కృతజ్ఞత చెప్పాలి. ఇది నేను పత్రిక దగ్గర చూసా. ఎందుకంటే ఒకసారి చెన్నై ఎళ్ళాము. చాలా ఓల్డ్ మాస్టర్ ఆయన. ఆయన చాలా పని చేశారు అప్పట్లో. తర్వాత ఆగిపోయాడు ఇంక రాలేదు. మూవ్‌మెంట్‌లో లేరు. ఇంకా ఆయన పని వేరే పని చేసుకుంటా ఏదో ఉన్నారు ఆయన. సో, అక్కడికెళ్ళిన తర్వాత సడెన్‌గా ఆయన ఏం చేశారంటే, కారు ఇటు తిప్పండి అన్నాడు. ఒక ఏరియాలోంచి వెళ్తుంటే ఇటు తిప్పండి అంటే మేము అందరం తిప్పారు. కారు తిప్పారు. అక్కడికెళ్ళాం. ఆళ్ళింటికెళ్ళిపోయారు. డైరెక్ట్‌గా ఆళ్ళింటికెళ్ళిపోయి ఆయన్ని పలకరించి కాసేపు ఆయనతో గడిపేసి వచ్చారు. ఆయన ఎంత ఆనందపడిపోయాడో. వచ్చేటప్పుడు ఒక మేడమ్ అడిగింది. "సార్ ఆయన ఇప్పుడు లేడు గదా! ఆయన ఎందుకు ఆయన దగ్గరికెళ్లారు మీరు? ఆయన లేడు గదా! మన మూవ్‌మెంట్‌లో లేడు పని చేయట్లేదంటే, మరి ఇంతకాలం చేసిందంతా ఏమైందన్నాడు. సారు. పత్రి సార్. చూసారా? అది కృతజ్ఞత. కనుక ఎవరైనా నీకు చిన్న పని చేశారు యూనివర్స్‌కి, నీ మూవ్‌మెంట్‌కి కృతజ్ఞత ఉండాలి మనం. అంతేగాని వాళ్ళు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేసి మా వాళ్ళు, మా వాళ్ళు అనేసి వాళ్ళెళ్ళిపోయాక ఏమన్నా వచ్చి తిడతారా? ఏం జాతి మానవ జాతి. ఆ! ఒకామె ఒక ఊరెళ్ళాను. పేరు చెప్పను. ఒక ఊరెళ్ళాను. ఊరెళ్ళిన తర్వాత ఆళ్ళ ఊర్లో పిరమిడ్ కడుతుంది. పిరమిడ్ కడుతుంటే నేను ఆమె చెప్తుందనమాట. ఆమెనడిగాను ఎలా కడుతున్నావు? డబ్బులయన్నీ ఎలా వచ్చినియి వస్తున్నాయి అంటే, అలాగా మనోళ్ళు సాయం చేశారు సార్ అని జెప్పి చెప్పింది. ఒక పలానా మాస్టరు డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు సార్ అని వాడిని తిట్టడం మొదలుపెట్టింది. పలానా ఒక మాస్టర్‌ని తిట్టడం మొదలుపెట్టింది. ఒకాయన్నే పెద్దాయన్నే. ఎందుకని అంటే, వాడు వాడు అనేసింది. వాడు 1,00,000 ఇస్తానని 50,000 ఇచ్చాడు సార్ పనికిమాలినోడు. దాంతో నా పని పూర్తి కాలేదు అని జెప్పి అంది. నాకు వెంటనే ఒక సామెత గుర్తొచ్చింది. హ్మ్. అది కొంచెం అగ్లీగా ఉంటది కానీ చెప్తా. ఎందుకంటే మన జాతి అంతా ఈ జాతే. ఆ! ఆమె ఏమన్నదంటే, "ఆ పనికిమాలినోడు ఇస్తానని ఇవ్వలేదండి" అంది. ఎంత ఇచ్చాడన్నాను. 50 ఇచ్చాడండి. 1,00,000 ఇస్తానన్నాడు. 50 ఇచ్చాడని అంది. మరి 50 కృతజ్ఞత ఏది నీ దగ్గర అని అడిగా. నువ్వు భిక్షగత్తివి. భిక్షగత్తె వేరు, భిక్షువు వేరు. భిక్షగత్తె అంటే ఇలా ఉంటదనమాట. భిక్షువు అంటే ఎలా ఉంటారంటే భావగతి భిక్షాందేహి. ఒకసారి అడుగుతారు, ఇచ్చిన దానికి కృతజ్ఞత జెప్తారు, ఇవ్వకపోయినా కృతజ్ఞత జెప్తారు. అంతేగాని ఇస్తేనేమో భజన, ఇయ్యకపోతే తిట్లా. ఏం జాతి మీ జాతి? బి బిచ్చగాళ్ళ జాతి. అడుక్కు తినే జాతది. ఆ! ఒక ఊర్లో ఇద్దరు బిచ్చగాళ్ళుంటారు. ఒకడు రోజు భిక్ష అడుక్కుంటూ ఒక్కొక్క ఇంటికెళ్తూ ఉంటాడు. ఒక ఇంటికెళ్ళగానే ఆ ఇల్లాలు వాడిని బండబూతులు తిడతది. "బుద్ధి లేదురా అడుక్కుంటా థూ థూ వెధవ, థూ వెధవ" అని తిడతది. సరే అని చెప్పి ఇంకో ఇంటికొస్తాడు. ఇంకో ఇంటికి రాగానే ఆ ఇల్లాలు అన్నం పెడతది. ఆ చెట్టు కింద కూర్చొని తింటాడు. ఇంకో భిక్షగాడొచ్చి తింటాడు. ఇలా నడుస్తదట రోజు. ఇలాగ ఒక రోజు ఏమైందంటే మొదటి ఇల్లాలు రోజు మాదిరిగానే తిట్టింది. రెండో ఇల్లాలు "అయ్యా! ఈరోజు బంధువులొచ్చారు చెయ్యి ఖాళీ లేదు ఆ పైకి పో" అంది. అనగానే వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. రెండో బిచ్చగాడొచ్చాడు. రెండో వాడు రాగానే అడిగాడనమాట. "ఏరా అన్నం తెచ్చుకోలేదా?" అన్నాడు. "లేదురా" అన్నాడు. ఏమన్నాడు తెలుసా? "రోజు పెట్టే అమ్మ ఎలాగూ పెట్టలేదు. పెట్టే ముండ పెట్టలేదన్నాడు." బుద్ధి ఆ మాట వాడకూడదు కానీ తప్పలేదు. ఆ! రోజు రోజు పెట్టనమ్మ ఎలాగూ పెట్టలేదు. రోజు పెట్టే ముండ ఈరోజు పెట్టలేదన్నాడు. చూసారా? రోజు పెట్టే ఆమెకి తిట్లు. అసలేమాత్రం పెట్టని దానికి అమ్మ. ఇది మన లోకం. అలా ఉండకూడదు. అప్పుడు మీరు బ్రహ్మర్షుల సంగతి దేవుడెరుగు మనుషులే కాలేరు. అందుకని ఫస్ట్ కృతజ్ఞత. థాంక్ యూ. నిన్నిచ్చారు గదా! థాంక్ యూ. ఇంత చేశారు గదా! థాంక్ యూ. ఎందుకు చేయాలి నీకసలు? ఎవడైనా ఎందుకు చేయాలి చెప్పండి? రూలుందా? నీకు చేయాలని సేవ చేయాలని రూలుందా? థాంక్ యూ. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం ఒక సర్కిల్ గాబట్టి ఒకళ్ళకొకళ్ళు బంధాలున్నాయి గాబట్టి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు గాబట్టి చేయాల. అది రూలు ఏదో అనుకుందాం పోనీ సమాజ ధర్మం అనుకుందాం. నీకే సంబంధం లేని వాళ్ళు ఎందుకు చేయాలండి? ఒక ఫ్రెండ్ నీకు డబ్బులిస్తానని కొంతే ఇచ్చి మిగతాది ఇవ్వలేదనుకో ఎన్ని తిడతారు మీరు? చెప్పండి.
ఇదా కృతజ్ఞత అంటే. కనుక మిత్రులారా, కృతజ్ఞత అన్నది లేకపోతే మీరు గుండు సున్నా. కనుక ప్రతి క్షణం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇచ్చిన దానికి కృతజ్ఞత. ఇవ్వని దానికి కూడా కృతజ్ఞత. ఇవ్వలేదా? ఓకేలే, థ్యాంక్ యూ అయిపోయింది. కనుక మనం పత్రికారి యొక్క దివ్య లక్షణాల్లో నేను చూసి నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకిప్పుడు కూడా పాత వాళ్ళుంటారు. చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నా దగ్గర లేరు. నాకు ఏమి సపోర్ట్ కూడా ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తారు. నేను మనస్ఫూర్తి థ్యాంక్ యూ చెప్తాను. ఆ రోజు నువ్వు లేకపోతే నేను ఎలాగా ఉండగలను? నేను ఎలాగా వచ్చేవాడిని నేను? ఇంత కార్యక్రమం ఈరోజు నేను ఇంత కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే ఆ రోజు నువ్వు చేసిన సహాయమే అని నేను మనస్ఫూర్తి థాంక్స్ చెప్తా. అది ఎంతో శక్తినిస్తది. కృతజ్ఞత ఎదుటి వాళ్ళకి ఆనందం ఇస్తుంది. మీకు ఎంతో శక్తినిస్తుంది. కనుక పత్రిగారి యొక్క దివ్య లక్షణాల్లో నేను కాపీ కొట్టానిది. మీరు కూడా కాపీ కొట్టేయండి ఈరోజు. ఓకే. వశిష్ఠుడి దగ్గర విశ్వామిత్రుడు కాపీ కొట్టాడు. బుద్ధుడి దగ్గర మన అంగుళీమాలుడు కాపీ కొట్టాడు. నా పత్రిజీ దగ్గర మనం కాపీ కొడదాం. అంతే. ఎందుకంటే ఈ లోకం అంతా ఫార్వర్డ్ లోకం ఇప్పుడు. ఇప్పుడు ఎవడు సొంత నాలెడ్జ్ ఉండదు. ఫార్వర్డ్ ఇలా పెట్టుకోవటం, ఫార్వర్డ్ వాట్సాప్, ఫార్వర్డ్, కాపీ, పేస్ట్ ఏదైనా పర్వాలా. లక్షణాన్ని కాపీ కొట్టడం పెద్ద విషయం. అసలు కాపీ కొట్టుకోవడానికే గురువులుంది. గురువు ఎందుకుంది? కాపీ కొట్టడానికి కదా! రోల్ మోడల్స్. ఏవండీ మీరు తెల్ల జుట్టు వచ్చింది. వెంటనే మీకు టీవీలో యాడ్ వత్తది. పలానా రంగేసుకొని నేను నల్లగా జుత్తు ఇవ్వనం పెంచుకున్నానని మీకు యాడ్‌లొత్తది. వాళ్ళందరిని ఏమంటాం మనం? మోడల్స్. ఒక వ ఒక రో ఒక మోడల్. వాళ్ళని చూసే కదా మీరు రంగులేసుకుంటాం. లేకపోతే వాళ్ళని చూసే కదా మనం అవి ఇవి ప్రొడక్ట్ వాడుతుంటాం. వాళ్ళు వాడినయి చూసి వాళ్ళ దాన్ని ఫాలో అవుతాం. ఫాలో అవ్వమా? అలాగే ఇది కూడా. చూసారా? ఒక గురువు దివ్య లక్షణాలని మనం ఒక రోల్ మోడల్‌గా తీసుకోవాలి. తీసుకొని ఫాలో అవ్వాలి. దివ్య పురుషుల లక్షణాలు తీసుకోవాలి. మళ్ళా ఎవడెవడియో తీసుకోకండి. ఎవడెవడియో తీసుకుంటే మీరు మటాష్ అయిపోతారు. ఆ దివ్య పురుషుడు ఎలా తెలుస్తది? దివ్య పురుషుడు ఎలా ఆ లక్షణాలు అందుకని నేను మీకు కొన్ని చెప్తున్నా అందులో. మొట్టమొదటి కృతజ్ఞత. మీ చుట్టూతా కృతజ్ఞత కలిగి ఉండాలి మీరు. ఇక రెండో అంశం పత్రికారిలో నాకు బాగా, బాగా కనెక్ట్ అయింది నాకు. అది చూసే నేను ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాను. రెండోది ఏంటంటే వాక్ శుద్ధి. వాక్ శుద్ధి. ఎంత పర్ఫెక్ట్ వాక్ అంటే, ఆయన నోట్లో నుంచి ఎప్పుడు కంప్లెయింట్ రావడం నేను చూడల. వాడట్టాగా, వీడిట్టాగా, వీడిలా చేశాడు, వాడలాగా చేశాడు, వాడలాంటోడు, వీడిలాంటోడు. ఒక్కరోజు కూడా రాలేదండి. నీ 25 సంవత్సరాల్లో ఇంకెతికి ఎనకాలను కూడా అడుగుతా. ఎప్పుడన్నా నేను ఎవరినైనా కంప్లెయింట్ చేశాడా? ఎవరినైనా కామెంట్ చేశాడా? ఒక్కటి కూడా రాలా. ఎలాగా ఆయన అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాడు అనేది నాకెప్పుడూ ఆశ్చర్యమేస్తది. సో, మీరు కూడా వాక్ శుద్ధి పెట్టుకోవాలి. వాక్ శుద్ధి. ఎప్పుడు వాక్ శుద్ధిగా ఉండాలి. నోట్లో నుంచి విమర్శలు రాకూడదు. ఎందుకు విమర్శించాలి మనం అసలు? ఒకడినెందుకు విమర్శించాలి? చెప్పండి. ఒకడినెందుకు కామెంట్ చేయాలి? ఒకళ్ళనెందుకు మనం తీర్మానించాలి? ఎప్పుడైతే మీ నోట్లో నుంచి ఒక ఒక వచ్చిందో అది మిమ్మల్ని ప్రభావితం చేస్తుందది. అది మీరనుకుంటున్నారేమో బయటికెళ్ళిపోయిందని. కాదు. అది నీ నోట్లోంచి బయటికెళ్ళి నుదుటి మీద రాతగా మారిపోతుంది. నుదుటి మీద రాత. నోటిలోని మాట నుదుటి మీద గీత. ఇది పత్రిక చెప్పిన వాక్కు. ఆయన చెప్పిన గొప్ప సూక్తి. ఈ నోట్లోని మాట నుదుటి మీద గీతగా మారిపోద్ది. చూసారా? అందుకని ఎప్పుడు నోట్లోంచి పాజిటివ్ మాట రావాలి. అద్భుతంగా ఉంటది. మనం అద్భుతంగా చేస్తాం. మనం దివ్యంగా చేస్తాము. మనం అవుతది. ఎందుకవ్వదు? చక్కగా చేద్దాం. చక్కగా ఉందాం. మన ప్రోగ్రామ్ మనం అద్భుతంగా చేద్దాం. పాజిటివ్ మాటలు. నీ మొహంలే, నీ వల్ల కాదులే, నువ్వు చచ్చిపోతావు, నీ నీ నువ్వు చేయలేవు, నువ్వు కాదు అది ఇది అంటే వాళ్ళు అయిపోతారు. వాళ్ళు కాదు ఇది మీరవుతారు ఫస్ట్. ఎందుకంటే మీ నోటి మీద వాక్కు, నీ నోటి మాట నీ నుదుటి మీద గీతగా మారుతది గానీ వాళ్ళ నుదుటి మీద గీతగా మారదు. నువ్వు సస్తావు అంటే వాడు చావడు, మీరు చస్తారు. అలాగనమాట. కనుక మిత్రులారా, వాక్‌శుద్ధి పత్రిక దగ్గర నేను చూసిన గొప్ప లక్షణం. ఒకసారి నేను ఆయన్ని అడిగాను పత్రికారిని, "గురువుగారు మీ అంత గొప్ప మాస్టర్ అవ్వాలి, మీ అంత గొప్ప గ్రాండ్ మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి?" అని అడిగా. ఇలాగ అడిగా కార్‌లో ట్రావెల్ చేస్తా. ఆయన నవ్వి ఇలా గడ్డాన్ని ఇలా అనుకుంటా కాసేపు కళ్ళు మూసుకున్నాడు. మూసుకొని ఏమన్నాడో తెలుసా? "సారు, అయ్యా వేష భాష అక్కర్లేదు, గడ్డం అక్కర్లేదు, రుద్రాక్ష మాలలు అక్కర్లేదు, ఏది అవసరం లేదు. ఒక గురువు, ఒక పరమ గురువు, ఒక మాస్టర్, ఒక గ్రాండ్ మాస్టర్, ఒక ఎన్‌లైటెడ్ అవ్వాలి అంటే వాక్ శుద్ధి ఉంటే చాలన్నాడు.
పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు, వేదాలు అక్కర్లేదు, ఏవో చదవాల్సిన పని లేదు, భయంకరమైన మంత్రతంత్రాలు అక్కర్లేదు, అసలు సాధన భయంకరమైన సాధనలు చేయక్కర్లేదు. ఒక్కటి ఉంటే చాలు అన్నాడు. ఆ ఒక్కటి, అది ఏంటో ఒకటి అంటే వాక్ శుద్ధి. నీ వాక్ శుద్ధిగా ఉంటే చాలు అన్నాడు. శుద్ధి అంటే నీ నోట్లోంచి వచ్చే మాట లోపలే శుద్ధి చేయాలి నువ్వు, బయట కాదు. బయట ఒక్కసారి రిలీజ్ అయిందంటే, పెదాలు దాటి బయటకు వచ్చిందంటే నీ చేయి దాటిపోతుంది. అందుకని వాక్ శుద్ధి అని చెప్పారండి. ఈ పదం రాసుకోండి మీరు. రెండో పదం, రెండో పాయింట్, రూల్ నెంబర్ 2, పత్రిజీ యొక్క స్మృతి స్మరణోత్సవంలో నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 2, శుద్ధి. ఎందుకు మీరు విమర్శిస్తారు? నోట్లోంచి ఎందుకు కామెంట్ వస్తుంది? ఎందుకు కంప్లైంట్లు వస్తాయి? ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలాగా ఉంటున్నాం అంటే మనం శుద్ధి చేసుకోవటంలా. అందుకని మీరు ఎప్పుడు కూడా ఒక నిగాయిస్ ఉంచాలి మీ మాటల మీద మీరు. నేనేం మాట్లాడుతున్నా, జాతర మాట్లాడదు అలాంటివి మనకొద్దు అని మీకు మీరు చెప్పుకోవాలి. నాకు నేను చెప్పుకుంటా. మీ అందరికీ వస్తుంది ఈ ప్రాబ్లం. అది ఒక స్థాయికెళ్ళిన తర్వాత, ప్రతిసారి స్థాయికెళ్ళిన తర్వాత ఇంకా ఆటోమేటిక్‌గా ఆ వేవ్ లెంగ్త్ వచ్చేస్తదనమాట. అప్పటి వరకు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. మీ మీ యొక్క దివ్య లక్షణాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో, రెండోది ముఖ్యమైనది వాక్శుద్ధి మిత్రులారా. ఈ వాక్శుద్ధి ఉంటే గనక మీరు చాలా అద్భుతాలు చూస్తారు. ఎన్నో ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఎందుకంటే ఒక్క వాక్ ఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తది. చాలా జాగ్రత్తగా అసలు మాట్లాడడానికి ఏం లేదు, మౌనంలో ఉండండి. మీ నోరు మిస్‌యూజ్ అయిపోతుందా? 41 రోజులు మౌనం పెట్టుకోండి. లేదా వారంలో ఒక రోజు పెట్టుకోండి. వారంలో 2 రోజులు పెట్టుకున్నా పర్వాలేదు. ఏదో రోజు 3 రోజులకొకసారి పెట్టుకున్నా పర్వాలేదు. సో, పత్రి గారు కూడా ఒకసారి సంవత్సరం పాటు పూర్తి మౌనంలో ఉన్నారాయన. సో, మిత్రులారా, మళ్ళా చెప్తున్నాను. వాక్శుద్ధి లేకపోతే మీరు ఆధ్యాత్మికంగా అంగుళం గూడా ముందుకెళ్ళలేరు. నేను గ్యారంటీగా ఎన్నో జీవితాలు చూసి చెప్తున్నా. ఎంతోమంది అద్భుతమైన మాస్టర్స్, మామూలు వాళ్ళు కాదండి వాళ్ళు. వాళ్ళు ఆత్మలో ఎంతో ఉన్నతమైన ఆత్మలో. కానీ వాళ్ళు ఎందుకు పడిపోయారు? వాళ్ళు ఎందుకు పతనమయ్యారు? చాలామందిని నేను చూశాను. అలా నా లైఫ్‌లో ట్రావెల్ చేస్తున్న వాళ్ళని, వాక్శుద్ధి లేక. ఒక హిమాలయ గురువున్నాడు. ఆయనకైతే మహాథర్ బాబాజీ లైవ్ కనిపించిన గురువాయన. ఒక పరమ గురువు, హిమాలయ గురువు. ఆయనతో నేను ట్రావెల్ చేసినప్పుడు ఆయన క్రమంగా ఫస్ట్‌లో ఆయన సాధనలో ఉండేవాడు. హిమాలయాల్లో ఉన్నప్పుడు సాధనలో ఉండేవాడు. మహాథర్ బాబాజీతో కనెక్ట్ అయ్యేవాడు. తర్వాత ప్రజల మధ్యకొచ్చాడు. ప్రజల మధ్యకొచ్చిన తర్వాత ఆయన ఈ పొరపాటు చేశాడు. ఆయన వాక్‌శుద్ధి కోల్పోయాడు. ఎవడెవడో అని ఏదేదో మాట్లాడేవాడు. కంప్లెయింట్లు చెప్పేవాడు, కామెంట్లు చెప్పాడు. వాళ్ళు చూడమ్మా ఎలా చేస్తున్నారు, వీడలాగా, ఆడలాగా అంటుండేవాడు. నాకు అర్థమైపోయింది. ఈయన కథ ముగిసిపోద్ది త్వరలో అనుకున్నాను. అలాగే ఆయన నిర్వీర్యం అయిపోయాడు. ఆ కాంతి పోయింది, ఆ శక్తి పోయింది, ఆ ఫాలోవర్స్ పోయారు. అన్నీ మాయమైపోయినాయి. అర్థమవుతుందా మిత్రులారా? అంటే అడవిలో ఉన్నప్పుడు అంటే నువ్వు వాక్కు శుద్ధిగుండక ఏమవుతది? అక్కడ మాట్లాడడానికి ఎవడు లేడు గదా! ఇక్కడంటే రకరకాల మనుషులుంటారు. ఈళ్ళ మధ్య ఉన్నప్పుడే నువ్వు శుద్ధిగా ఉండాలి. అది మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిందే. కనుక మీ నోట్లో నుంచి ఒక్క పదం బయటికెళ్ళినా అది మిమ్మల్నే ప్రభావితం చేస్తది మొట్టమొదటగా. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా స్టేజ్ మీద ఆవేశంతో మాట్లాడుతుంటానా, ఇంకా నాకు ఆ రోజు రాత్రి పూట కలల ప్రపంచంలోకెళ్తాను. అక్కడ నాకు దంపుడుంటది. మామూలుగా ఉండదు నాకు. నన్నేసుకుంటారు మాస్టర్స్. నేను ఏదైతే మాట్లాడినానో వాటిని సిట్యుయేషన్‌గా మార్చి చూపిస్తారు. అంత ట్రైనింగ్ అయింది నాకు హాస్టల్‌గా. నలిపి ఈరోజు నేను ఈ మాత్రం మాట్లాడుతున్నానంటే ఆ దివ్య పురుషులు ఇచ్చిన శిక్షణ. కనుక మీరు ఒక పని మాత్రం చేయండి. ఎప్పుడైనా వాక్‌శుద్ధి కోల్పోతుంటే మాస్టర్స్ నన్ను గైడ్ చేయండి అని కోరుకోండి. వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు హాస్టల్ చక్కగా గైడెన్స్ ఇస్తారు. అది చేయాలంటే మీరు ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోండి. మధ్యరాత్రి ఎప్పుడు మెలుకువొచ్చినా మళ్ళా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. పొద్దున్నే లెగిసేటప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తూ లెగవాలి. అంటే ధ్యానము, నిద్ర కలిపి యోగ నిద్ర అవుతుంది. అప్పుడు మీరు యాక్చువల్ వాళ్ళకి కనెక్ట్ అవుతారు. అక్కడ నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడారో వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటది. మీ దగ్గర ఉండదు. మీకు కూడా తెలీదు. నేను మాట్లాడానా అనుకుంటారు మీరు. అంత ఆవేశపరులం అనమాట. సో, మాట మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి ఈ పదం. మాట మీద ధ్యాస. అది వాక్శుద్ధి. ధ్యాస. నిజంగా చాలామంది ధ్యాస లేకుండా మాట్లాడతారు. కావాలని ఎవరు మాట్లాడరు. ధ్యాస లేకుండా అలా మాట్లాడేస్తాం. దాన్నే నోటి దూల అంటారు. సో, ఏదేమైనా మీరు పితామహ పత్రి గారి యొక్క స్మృతి స్మరణ రోజున నిర్ణయించుకోండి. నేను వాక్‌శుద్ధి కలిగి ఉంటాను పత్రిజీ. నీలాగే వాక్‌శుద్ధి కలిగి ఉంటాను. నన్ను ఆశీర్వదించండి. నన్ను పొరపాటున ఎప్పుడన్నా వాక్‌శుద్ధి కోల్పోతే నన్ను హెచ్చరించండి అని కోరుకోండి. ఎంత బావుంటుందో పరమ గురువులు ఇస్తారు మీకు. తర్వాత పాయింట్‌లోకెళ్ళిపోదాం. తర్వాత మరొకటి నచ్చిన పాయింట్ అంటే నేను ఆయన చూస్తూ నేర్చుకున్న పాయింట్లు మీకు చెప్తున్నాను. దర్పం. అట్ ద సేమ్ టైమ్ వినయం. 2 ఉంటాయి ఆయన దగ్గర. దర్పం ఉంటది, వినయం ఉంటది. దర్పం అంటే ఏంటి?
ఎప్పుడు కూడాను నీ జూనియర్ దగ్గర నువ్వు దర్పంతో ఉండాలి. నేర్చుకునేటప్పుడు వినయంతో ఉండాలి. నేర్పించేటప్పుడు దర్పంతో ఉండాలి. నేర్పించేవాడెవరు? నీ గురువు, నీ మాస్టర్ అనుకోండి. అప్పుడు వినయంతో ఉండాలి. అంటే నీకన్నా నీ ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక విషయం ఉంది. దానిలో నువ్వు నీకు రాదు. అప్పుడు వినయంగా కూర్చోవాలి. వినయంగా వినాలి. పత్రిజీ లక్షణాల్లో ఇది ఒక గొప్ప లక్షణం. డయాస్ మీద ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటదో తెలుసు. కాలు మీద కాలేసుకొని దర్జాగా దర్పంగా కూర్చుంటాడు ఇలాగా. ఇది వెనకాతల పోస్టర్ ఉంది చూడండి అలాగనమాట. ఆళ్ళు దర్జాగా కూర్చుంటాడు. దర్పంగా ఉంటారు. అంటే దర్పం ఉండాలి మనకి. దర్పం అంటే అహంకారం కాదండి అది. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలామంది దర్పం అంటే అహంకారం అనుకుంటారు. కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని స్టైల్‌గా కూర్చునేవాడు అలాగా. ఓకే. అదే సంగీత కళాకారులు ఉండేవాళ్ళు. సంగీతం వాయిస్తుంటారు. సంగీతం ఫ్లూటు, వయలిన్ ఇయన్నీ వాయించేవాళ్ళు ఉంటారు కదండీ! మరి పత్రిగారు వాళ్ళ దగ్గర వినయంగా కూర్చుంటాడు ఇలాగ వినయంగా. ఎందుకనంటే ఈయనకన్నా వాళ్ళు సంగీతంలో సీనియర్సు. పత్రిగారు సంగీతజ్ఞుడు కాదు. ఆయన ఎన్‌లైటెడ్ మాస్టర్, బ్రహ్మర్షి. ఆయన కన్నా ఆయన జ్ఞానం కన్నా పై జ్ఞానం వాళ్ళు. అంటే ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినోళ్ళొస్తే ఆయన వినయంతో వినేవాడు. చూసారా? అంటే ఒకే కోణంలో 2 చూసా నేను ఆయన దగ్గర. ఒకవైపు దర్పం ఉండేది. ఒకవైపు వినయం ఉండేది. దర్పం, వినయం 2 ఉంటాయన్నమాట. సో, ఒకసారి ఒక సంగీతజ్ఞుడొచ్చాడు. ఆయన వాయిస్తున్నాడు. తబలా అనుకుంటా. తబలా వాయిస్తా ఉన్నాడు. ఆయన ఎదురుగా ఇలా కూర్చొని ఇలాగ వినయంగా కూర్చున్నారు ఇలాగా. తర్వాత ఆయన సంగీతం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన నేను ఏ ధ్యానం చేయనండి. నాకు సంగీతమే ధ్యానం అని ఏదో ఆయన చెప్పాడు. చెప్తే వెంటనే మైక్ తీసుకొని ఈయనేసుకున్నాడు. నువ్వు ధ్యానం చేస్తేనే ధ్యానం వస్తది. సంగీతం చేస్తే ధ్యానం రాదు. సంగీతం చేస్తే సంగీతం వస్తది. ధ్యానం చేస్తే ధ్యానం వస్తది. సంగీతం, ధ్యానం ఎలా అవుతది? ధ్యానానికి సంగీతం కావాలి. అంతేగాని అది వేరు, ఇది వేరు అని చెప్పి ఆయన అప్పుడు అది దర్పం. అప్పుడొచ్చింది. చూసారా? సో, మీరు క్లాస్ చెప్పాలి ఎవరికన్నా దర్పంలో ఉండాలి. వినాలి. వినయంతో వినాలి. అర్థమైందా మిత్రులారా? మీ జూనియర్ రాగానే మీరు దర్పంతో ఉండాలి. మీ సీనియర్ రాగానే మీరు వినయంతో ఉండాలి. సీనియర్ ఉన్నప్పుడు ఎప్పుడు వినయంతోనే ఉండాలి. ఇప్పుడు కూడా నేను కొన్ని సభల్లో ఉంటాను. నాకన్నా కొంచెం మంది సీనియర్‌లుంటారు. నాకన్నా ముందునొచ్చిన వాళ్ళు. ఆ జ్ఞానం అవ్వచ్చు, లేపోతే వాయిస్ రీచ్ అవ్వచ్చు. నేను వెంటనే వినయంగా కూర్చుంటా. వినయంగా మారిపోతా. వాళ్ళ దగ్గర నేను ఇంకేం చెప్పను. సబ్జెక్ట్ చెప్పను. నా సీనియర్‌లొస్తే నేను చెప్పను. ఇప్పుడు క్లాస్ ఇవ్వను. నా జూనియర్స్‌కి నేను చెప్తా. అప్పుడు వెంటనే షేప్ మారిపోద్ది. పొజిషన్ మారిపోద్ది. చూసారా? కృష్ణుడు సీనియరు, అర్జునుడు జూనియరు. అర్జునుడు ఇలా ఉండాలనమాట. కృష్ణుడు ఇలా ఉండాలి. అర్జునుడు ఇంటికెళ్ళగానే మళ్ళా అక్కడెవడికో చెప్పేటప్పుడు ఇలా అయిపోవాలి. అంటే నువ్వే కృష్ణుడివి, నువ్వే అర్జునుడివి. నువ్వే వినయము, నువ్వే దర్పము. ఈ విధంగా మార్చుకుంటూ ఉండాలి. సో, పత్రిజీ యొక్క దివ్య లక్షణాలు నేను చూసి నేర్చుకున్న వాటిలో ఇదొకటి. సో, మీరు నేర్చుకున్న జ్ఞానము ఇప్పుడు వింటున్నప్పుడు వినయంతో వినాలి. వినయం. ఏది వినయం? వినయం లేకుండా జ్ఞానం ఎట్లా వస్తది? చెప్పండి. వినయం లేకపోతే అసలు జ్ఞానమే రాదు. జ్ఞాన దేవత నీ దగ్గర కూడా రాదు. ఆ! ఏదో చెప్తావంట ధ్యానమా? ఏం చెప్తావు? అంటే చెప్తాడండి ఎవడన్నా మీకు? చెప్పండి. నేనైతే అసలు చెప్పను. పోరా అవతలకంటాను. కొంతమంది క్వెషన్‌లు అడుగుతారు. వాళ్ళు వినయంతో అడుగుతారు. సార్ ఇది చేస్తే ఇది ఏంటి లాభం? దీనివల్ల ఆత్మ అంటే ఏంటి? అడుగుతారు. వినయంతో ఎంత టైమైనా చెప్తా నేను. కొంతమందుంటారు. వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు వాళ్ళకి వినయం ఉండదు, చావదనమాట. వాళ్ళకి దాన్నేమంటారంటే, పూర్తిగా ఈ లోకంలో కాకుండా ఇంకోదో లోకంలో ఏంటి చెప్తావా? ధ్యానం చెప్తావా? చెప్పయితే అన్నట్టు మాట్లాడతారు. సో, దాంతో వినయ సంగతి దేవుడెరుగు అసలు. చెప్పేవాడికి ఆ కాన్షియస్సే కోల్పోతది. ఈ విధంగా మనం వినయాన్ని, దర్పాన్ని కలపాలి. వినయము, దర్పము. 2 ఏకకాలంలో ఒక బొమ్మ, బొరుసనమాట. బొమ్మ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. బొరుసు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. 2 అంటే వినయము, దర్పం 2 ఏకకాలంలో కలవాలి. అప్పుడే మీరు ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఒక్క నిమిషం. కార్యక్రమంలో చిన్న అంతరాయం. యాహ్! సో, మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పత్రిగారి యొక్క దివ్య లక్షణాలు, దివ్యమైన చైతన్యంతో అనుసంధానమయ్యి, ఆ చైతన్యంలో ఉన్న దివ్య లక్షణాలు నేర్చుకున్నప్పుడు ఆయన భూమి మీదకొచ్చి మనకి పరిచయం అయింది? చెప్పండి. ఉపయోగం ఉందా? పత్రిగారికి కావాల్సింది మనం ఏంటి అంటే ఆయనలా జీవిస్తే ఎంత ఆనందిస్తారు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. అదే అస్సలైన స్మృతి స్మరణ. ఇక నాలుగో పాయింట్‌లోకెళ్ళిపోదాం. నాలుగో పాయింట్ ఆచరణాత్మకం. నాలుగో లక్షణం. మొట్టమొదటి లక్షణం కృతజ్ఞత. రెండో లక్షణం వాక్శుద్ధి.
మూడో లక్షణం వినయము లేదా దర్పము, నాలుగో లక్షణం ఆచరణాత్మకం. ఆయన ఏం చెప్తాడో అది ఆచరించేవారు. ఆయన ఆయన ఆచరించింది చెప్పేవారు కాదు, చెప్పింది ఖచ్చితంగా ఆచరిస్తారు. ఆయన ఒకటైతే చెప్పారు, నో డాక్టర్ నో మెడిసిన్ ఓన్లీ మెడిటేషన్ అని చెప్పారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, మందులు వాడొద్దు, ధ్యానం చేసి మీ శక్తి పెంచుకోండి అని చెప్పారు. చాలామంది దాన్ని ఫాలో అయ్యారు, ఫాలో అయ్యి తమ రోగాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓన్లీ మెడిటేషన్ 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 ధ్యానం చేస్తూ 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 కర్మలు పోగొట్టుకొని ఎంతో మంది ఉన్నారు. నా దగ్గరే బోల్డ్ మంది కర్మ విపాకం చేసుకొని కర్మలు చూసుకొని కర్మలు ఇంకా సులువుగా రిలీజ్ చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మరి డాక్టర్లతో పనే ఉంది. సో నో డాక్టర్ నో మెడిసిన్. కానీ ఆయన ఎండింగ్లో శరీరం విడిచిపెట్టడానికి ఒక కారణం ఉండాలి. శరీరం విడిచిపెట్టాలంటే ఆ కారణం ఉండాలి. రెండోది, ఆయన శరీరం కొంచెం ఇబ్బంది పెట్టింది, శరీరంలో అనారోగ్యం వచ్చింది. మరి ఇంత పరమ గురువుకు అనారోగ్యం ఎందుకు వచ్చింది అంటే, ఆయన మనలాగే హ్యాపీగా ఆయన పనులని మానేసి ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఏ అనారోగ్యం ఉండేది కాదు. ఆయన బాగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే ఏ అనారోగ్యం ఉండేది కాదు. కానీ ఆయన ఎక్కడో తిని ఎక్కడో తిరిగి కొన్ని వందల వేల గ్రామాలు తిరగడం వల్ల ఏమైందంటే శరీరం సహకరించింది, శరీరం బలహీనమైపోతుంది. ఎవరికైనా అంతే. మీరు శరీరాన్ని దానికి ఇవ్వాల్సిన పోషణ, దానికి ఇవ్వాల్సిన రెస్ట్ ఇవన్నీ ఇవ్వాలి. పత్రికారు ఎక్కడ ఇచ్చాడు చెప్పండి? కొన్ని వందల వేల లక్షల ప్రజలను కలిసి, గ్రామాలు కలిసి, దేశ విదేశాలు వేల కిలోమీటర్లు తిరిగేసి 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 ఆ శరీరాన్ని, అంటే దాదాపుగా 100 జన్మల కావలసిన వర్క్ని ఒక శరీరంతో చేశారు. ఎంత ఇంపోర్టెడ్ కార్ అయినా బాగా వాడితే ఏమవుతుందండి? పాడవుతుంది కదా, అరిగిపోతుంది కదా. అలాగా ఆయన శరీరం బలహీనపడింది. ఇంకా కొన్ని కారణాలతో ఆయన శరీరం విడిచిపెట్టే సమయంలో అనారోగ్యం వచ్చింది. అయితే అనారోగ్యం వచ్చినప్పుడు ఆయనకు మెడిసిన్ సపోర్ట్ ఇస్తే సరిపోయేది, మెడిసిన్ తీసుకుంటే సరిపోద్ది. కానీ ఆయన నో మెడిసిన్, మెడిసినే తీసుకోలేదండి. ఎందుకని? ఆయన చెప్పిన దాని మీద నిలబడ్డారు. పత్రిజీ మెడిసిన్ తీసుకొని ఉంటే ఇంకొక అంతకాలం దాదాపు ఒక 10-15 ఏళ్ళు బతకచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ, ఆయనకి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనమాట. టెక్నాలజీ ప్రకారం పెద్ద విషయం కాదు అది, అది ఆయనకి తగ్గిపోయేది. కానీ ఆయన తీసుకోలే. నో డాక్టర్ అన్నాడు, నో డాక్టర్, నో మెడిసిన్ నో మెడిసిన్, అంతే, దాని మీద నిలబడ్డారు. సో డూ మెడిటేషన్. అయితే పత్రికారికి మెడిటేషన్ చేసుకునే సమయం మనం ఇవ్వలేదు. ఎప్పుడు మన చుట్టూతో తిరుగుతా మన కార్యక్రమాల్లో ఉండారు కాబట్టి ఆయన జీవితాన్ని మన కోసం త్యాగం చేశారు. మనం ఏం చేయాలి అంటే, మనము మెడిసిన్ వాడాల్సిన అవసరం వస్తే వాడద్దు, డాక్టర్ దగ్గర పోవాల్సి వస్తే డాక్టర్ దగ్గర పోవద్దు. మరి ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి. డూ మెడిటేషన్, ఇది మర్చిపోకండి. ఈ రెండు చేసి వదిలేస్తే మీరు పోతారు పైలోకాలకి, అంతమించి ఏం జరగదు. అందుకని నో డాక్టర్ నో మెడిసిన్తో పాటు డూ మెడిటేషన్. మెడిటేషన్ చెయ్యట్లేదు, మందులు వాడండి. మీరు మెడిటేషన్ చేయక మందులు వాడకపోతే ఏమవుతుంది మీరే చెప్పండి? అందుకని మెడిటేషన్ చెయ్యాలి, ఎక్కువ చేయాలి, ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. మీకు ఎంత అనారోగ్యం ఉంటే అంతకన్నా సాధన ఎక్కువ పెంచుకోవాలి. సో దానిలో ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. ఎనివే, పత్రిజీ ఆచరణాత్మకంలో ఆయన ఏది చెప్పాడో అది చేశారు. ఆయనకు మాట మీద నిలబడ్డారు. ఎందుకంటే ఆయన చెప్పారు, అది చెప్పారు కాబట్టి నిలబడ్డారు. చూసారా? అది ఆచరణాత్మకం. అలాగే మనం కూడా ఏదైతే చెప్తామో, మైక్ తీసుకొని చెప్పేది ఒకటి, కిందకు వచ్చాక ఒకలా ఉండకూడదు. మనం ఆచరణాత్మకం. ఇందులో కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, 100% మనం అదిలాగా ఉండకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలి. ఒక్క ప్రయత్నం చేస్తుంటే ఏదో రోజు మనం అందుకుంటాం అనమాట. సో మిత్రులారా, ఆచరణాత్మకం అంటే ఏంటంటే, నువ్వు ఏదైతే చెప్తావో, ఏదైతే వింటావో అది ఆచరించాలి. చూసారా? సో ఆచరణాత్మకంలో ఎన్నెన్నో ఎన్నెన్నో ఆయన దగ్గర నేను చూశాను. చాలా చాలా ఆయన ఆయన చెప్పినట్లే ఉంటారు, ఎన్‌లైటెడ్‌గా ఉంటారు. ఆయన ఏదైతే డయాస్ మీద చెప్పారో, ఇప్పుడు మీకు ఎన్నో వీడియోల్లో ఉంటది, ఆయన సబ్జెక్ట్ అంతా ఉంటది కదా, అన్నింటిలో ఉన్నారాయన. ఒక్క ఇంచు కూడా వదలలేదాయన. స్టేజ్ మీద చెప్పాడు, వాక్కు శుద్ధిగా ఉండాలి అనేవాళ్ళు. ఎప్పుడు అలాగే ఉన్నారు. నేను చాలామందిని మనం కూడా అలాగే ఉంటాం. మనం వాక్కు శుద్ధి కోల్పోతాం కిందకి దిగ్గానే. మర్చిపోతాం అనమాట. ఏదో ఒక మాయలో పడిపోతాం. అలా పడకుండా ఉండాలంటే మనం ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఒక రోల్ మోడల్ కావాలి మనకి. ఆ రోల్ మోడలే పత్రికారు. సో పత్రికారిని మీరు ఒక రోల్ మోడల్‌గా తీసుకొని, అయ్యా ఈ లోకంలో వచ్చి మీరు మాకు ఈ గొప్ప జ్ఞానం అందించారు, కృతజ్ఞతలు. మీలా మేము జీవిస్తాం అని చెప్పండి చాలు. అప్పుడు మీరు ఎంతో అద్భుతంగా, దివ్యంగా, దివ్య పురుషుల్లాగా ముందుకెళ్తారు మిత్రులారా. సో ఇది ఈరోజు ఆయన లక్షణాల్లో నేను చెప్పదలుచుకుంది. ఇంకొక 2 లక్షణాలు కూడా చెప్తాను. కంప్లెయింట్ అనేదే లేదండి ఆయన దగ్గర. నో కంప్లెయింట్. సిట్యుయేషన్ మీద గానీ, మనుషుల మీద గానీ కంప్లెయింట్ లేదు. వాడి స్థితిలో ఆడు ఎలా చేస్తాడు అంతేగా అంటాడు.
కంప్లైంట్ లేదు. అందుకని నో కంప్లైంట్. నా 5వది నోట్లోంచి కంప్లైంటే రాకూడదు, ఎవడి మీద రాకూడదు. నువ్వు తెలిస్తే చాలు పక్కోడి మీద కంప్లైంట్ చెప్తా ఉంటాం, వాడట్ట వీడిట్ట వీడిట్ చేశారు, అది మొత్తం నాశనం చేస్తుంది మిమ్మల్ని. 6వది నాన్ ఇంటర్ఫిరెన్స్. ఎవడి విషయంలో దొరకండి, వాడి అనుభవం వాడికి రానియండి, వాడి పని వాడిని చేయనియండి. ఎప్పుడైతే వాళ్ళ అనుభవాలు వాళ్ళకి వస్తాయో వాళ్ళు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. మీరు తెలియ చెప్పచ్చు, జడ్జి చేయకూడదు కానీ తెలియ చెప్పచ్చు. మీరు ఇలా చేయండి, అలా ఉండండి, మీరు ఇది చేస్తే మంచిది, మేము ఆల్రెడీ ఇవన్నీ చేశాము, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇదిగో ఇది ఇది తప్పుదారులు వెళ్తున్నావు అని చెప్పచ్చు. మిత్రులు కదా, ఎవరికైనా చెప్పచ్చు. నాకు కొంతమంది చెప్తారు, అన్నా నువ్వు ఈ సీనియర్స్ చెప్తారనమాట, నువ్వు ఇదిగో ఈ సబ్జెక్ట్ చెప్తున్నావు, దీనివల్ల ఇలా ఇబ్బంది వస్తుంది చూసుకో అని చెప్తారు. నేను వెంటనే దాన్ని మార్చేసుకుంటాను. ఓకే, అలాగా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు ఎవరినైనా. కొంతమంది నేను తప్పు చేస్తున్నాను అనుకో, ఎడ్యుకేట్ చేస్తాను, అరే చూసుకో ఇది నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే నువ్వు నువ్వు డిస్టర్బ్ అవుతావు, మీరు గమ్యం మీద ఫోకస్ చేయి, నేను ఎడ్యుకేట్ చేస్తాను. జడ్జి చేయడం అంటే ఏంటంటే వాడు అలాంటోడు ఇలాంటోడు అన్నది జడ్జిమెంటు. సో ఇది మిత్రులారా పత్రిగారి యొక్క దివ్య లక్షణాలు చెప్పాను మీకు. అందులో మొట్టమొదటి కృతజ్ఞత, రెండోది వాక్శుద్ధి, మూడోదేమో వినయము లేక దర్పము, నాలుగోదేమో ఆచరణాత్మకము, ఐదోదేమో నో కంప్లైంట్, ఆరోదేమో నాన్ ఇంటర్ఫిరెన్స్. నాన్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఎవరి విషయంలో దోరకండి. వాళ్ళు ఒక ఆత్మ, మీరు ఒక ఆత్మ, వాళ్ళ అనుభవాలు వాళ్ళు, మీ అనుభవాలు మీ. అవసరమైతే ఎడ్యుకేట్ చేయండి, లేకపోతే నమస్కారం పెట్టండి. సో ఇది పత్రిగారి యొక్క దివ్య లక్షణాలు. మరొక్కసారి మీ అందరికీ ఆత్మీయ నమస్కారాలు. పితామహ పత్రిగారికి మనం ఒక సంకల్పం పెట్టుకుందాం. పత్రిజీ, మేము మీరు చూపించిన దివ్య మార్గంలో నడుస్తాము, మీ వలె ఎన్లైటెడ్గా ఉంటాము, మీ వలె మేము బ్రహ్మర్షులం అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మిత్రులారా, మన లైవ్ పూర్తయింది. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. కాసేపు సత్సంగం చేసుకొని ఇంకా ఇంటికి పోదాం, టిఫిన్ చేద్దాం, కాఫీలు తాగుదాం. ఏమన్నా కాఫీ తెస్తావా? సో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. మాట్లాడాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కొక్కరికి యాక్సెస్ ఇవ్వండి. మణిమాల ఉన్నారా? యా, ఎవరైతే మాట్లాడాలనుకున్నారో వీలైతే కెమెరా ఆన్ చేసుకోండి, ఎందుకంటే కెమెరా లేకపోతే మాట్లాడమ్మా, అది మినిమైజ్ చేయి. చెప్పండి. క్లాస్ చాలా బాగుంది సార్. నేను మొన్న పత్రిజీ గారి మూవీకి వెళ్ళాను సార్. కానీ సార్ ఒక్కరుగా మొదలయ్యి వేల కోట్ల మందిని సంపాదించి సార్ కోట్ల మందిని తయారు చేసి పెట్టారు సార్. ఆ రోజు సార్ ఎంతో కష్టపడ్డారు. కష్టపడి మనందరికీ ఈ రోజు ఎంతో జ్ఞానాన్ని బోధించారు సార్. ఆ సినిమా చూసినంతసేపు చాలా ఆనందం పొందాను సార్. నేను చాలా చాలా బాగా చేశారు సార్. సినిమా చాలా బాగా నచ్చింది సార్. ఓకే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు అది చెప్పు. సాధన చేసుకుంటున్నాను.